జరుగుతున్న సందర్భంగా మేము మీ ముందుకి ఈ ఎపిసోడ్తో వచ్చేసాము. ఈ రోజుల్లో కూడా సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే పేరెంట్స్ ఉన్నారా అని నాకు ఆసక్తి కలిగింది. అదేవిధంగా పేరెంట్స్ చెప్పిన విధంగా కూడా పిల్లల్లో కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్ళాలి అనే పిల్లలు కూడా ఉన్నారు అనేది నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. కానీ ఈరోజు మన కోసం, ఆ రాముని కోసం మన ముందుకి ఇద్దరు చిన్నారులు కూడా ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి ముందుకు వచ్చారు. సో వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. నీ పేరు? నిధి. నీ పేరు? హంసిని. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు? గత 5 సంవత్సరాలుగా. మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఈ నాట్యాన్ని? జయం కూచిపూడి నాట్యాలయంలో శ్రీమతి రామటి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఈరోజు మా ముందుకు రాముని గురించి ఏ కీర్తనతో మీరు మా ముందుకు వచ్చేసారు? రామ్ 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 అని. సో ఇప్పుడు మా కోసం, మీ వ్యూవర్స్ కోసం, ఆ రాముని కోసం మా ఇద్దరు ఈ చిన్నారులు కూడా చక్కగా ఈ భరతనాట్యాన్ని మీ ముందుకు చూపించబోతున్నారు. రామ 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 జయ రామ 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 రామ.
మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.